విలువ చేసే సర్కారు భూమిపై కన్నేశారు అక్రమార్కులు. ఒకటో రెండో కాదు, ఏకంగా 1000 కోట్ల విలువైన భూమికే ఎసరు పెట్టారు. అధికారుల నిర్లక్ష్యం కబ్జాదారులకు కలిసొస్తుంది. కబ్జా ఎక్కడో కాదు, సిటీ సెంటర్లోనే జెండా బోర్డు పాతేశారు. ప్రజాప్రతినిధులుండే బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోనే కబ్జా పెట్టేశారు కబ్జాదారులు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు సిటీలో కబ్జా చేయడం కామన్. సిటీ శివారులో అయితే మరీ దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. సర్కార్ భూమని బోర్డు పెట్టినా కబ్జా చేయటమే ఇక్కడ డిఫరెంట్. ఇది ఎక్కడో కాదు, నగరం నడిబొడ్డున కబ్జా పెట్టారు. బడాబాబులుండే బంజారా హిల్స్ లొకేషన్ లోనే స్కెచ్ వేశారు కబ్జాదారులు. మీరు చూస్తున్న ఈ స్థలం బంజారా హిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలోది. ఈ కాలనీలో పార్క్ స్థలాలు, ఓపెన్ స్పేస్లు చాలా ఉన్నాయి. అందులోని హెచ్ఎండిఏ ల్యాండ్ కూడా ఉంది. దాదాపు 8 ఎకరాలకు పైగానే ఉన్న ఈ స్థలానికి చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసింది హెచ్ఎండిఏ. అక్కడక్కడ హెచ్ఎండిఏ బోర్డులు కూడా పాతారు. కబ్జాలకు బోర్డులో లెక్కన పాతిన బోర్డులు తొలగించి మరీ కబ్జాకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 1000 కోట్ల విలువైన ఈ స్థలాన్ని కొట్టేయడానికి ఎత్తులేస్తున్నారు కబ్జాదారులు. ల్యాండ్ తో పాటు హెచ్ఎండిఏ బోర్డుల్ని కూడా వాడుకున్నారు కబ్జాదారులు. హెచ్ఎండిఏ బోర్డులపైనే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అని ప్రైవేట్ వ్యక్తుల పేర్లు రాసేశారు. విషయం తెలుసుకున్న హెచ్ఎండిఏ అధికారులు ఆ పేర్లు చెరిపేశారు. కబ్జాదారులు రూట్ మార్చేశారు. ఏకంగా బోర్డులనే లేకుండా చేశారు. స్థలం మధ్యలో పెట్టిన బోర్డులన్నీ నేలమట్టం చేశారు. గృహ నిర్మాణ వ్యర్థాలు డంప్ చేస్తున్నట్లుగా సీన్ క్రియేట్ చేసి 1000 కోట్ల విలువ చేసే భూమిని ఆక్రమించే పనిలో పడ్డారు కబ్జాదారులు. హెచ్ఎండిఏలో ఉద్యోగుల కొరత, అధికారుల నిర్లక్ష్యం భూబకాసురులకు కలిసి వస్తోందన్న విమర్శలున్నాయి. ఇప్పటికే ఫేక్ డాక్యుమెంట్స్ తో చాలా భూములు అన్యాక్రాంతమయ్యాయి. కొన్ని కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. కోర్టు వివాదాల్లోని భూములపై సమయానికి హెచ్ఎండిఏ అధికారులు స్పందిస్తలేరన్న ఆరోపణలున్నాయి. ఈ టైంలోనే చాలా భూములు అక్రమార్కుల వశమయ్యాయనే విమర్శలున్నాయి. ఎక్కడో సిటీ శివారులో ఉండే కోకాపేటలోని భూమి వేలంలో ఎకరానికి 100 కోట్ల ధర పలికింది. మరి ఎమ్మెల్యే కాలనీలోని ఈ 8 ఎకరాలకు పైగా ఉన్న ఈ భూమికి ఎంత రేట్ వస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ స్థలాన్ని హెచ్ఎండిఏ ఎలా కాపాడుతుందో వెయిట్ అండ్ సీ.